మీకు చాలామంది డౌట్ ఏంటంటే మీకు అసలు టైం మేనేజ్మెంట్ ఎట్లయితుంది? వీళ్ళతో కూర్చొని వీడియోస్ చేస్తారు కదా, ఏదో జస్ట్ యాక్టింగ్ వరకు మాత్రమే కదా ఇది అని చెప్పి. ఇది చాలామంది డౌట్లు, అన్ని కమెంట్స్ అవే ఎక్కువ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా గ్యాప్ ఉండదు. ఇది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయ్యుండొచ్చు, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఆర్డర్స్ తీసుకోవడం కానీ, అపాయింట్మెంట్స్ కానీ, మెడిసిన్ ప్రిపరేషన్ కానీ, అది హ్యాండ్మేడ్ కదా మనం ప్రిపేర్ చేయాలి కదా, కొన్ని ప్రిపరేషన్ కానీ, అండ్ వెయిట్ లాస్ ట్రైనింగ్కి, ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ వీళ్ళకైతే కంటిన్యూగా ఉండాలి. అండ్ చారిటీ వర్క్స్ చేస్తాం కదా, సో కొంతమందిని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఉంటాం. వాళ్ళకి ఏం కావాలి, ఎలా అని రోజులో కొద్దిసేపు టైం పెట్టి వాళ్ళతోటి మాట్లాడడం కానీ, సో మళ్ళీ బయట వెళ్ళడం, ఫంక్షన్స్ ఏదో ఒకటి ఉంటాయి. మ్యాక్సిమం నాకు ఫ్రెండ్స్ కానీ మిగిలిన వాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయను, అంత టైం ఉండదు, బేసిక్గా సరిపోతుంది. ఇది చెప్పాను కదా, ఒక రన్నింగ్ రేస్. నువ్వు ఒక 10 నిమిషాలు గ్యాప్ తీసుకుంటే అదే అసలు విషయం మర్చిపోయిన కంటెంట్. మన వీడియో ఎడిటింగ్ మొత్తం అంతా నాదే ఉంటుంది, రికార్డింగ్ నుంచి ఎడిటింగ్, వీళ్ళకి కాన్సెప్ట్స్, ఎవ్రీథింగ్. మళ్ళీ దాన్ని మీకు మళ్ళీ రిప్లైలు ఇవ్వాలి, అన్నీ చేయాలి. సో అన్నీ నేనే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక సింపుల్ థింగ్ చెప్తా, మరి ఎలాగ మేనేజ్ చేస్తారంటే, మీకు నాకు ఒక తేడా ఉంది చెప్పనా. మీరు ఏం చేస్తారంటే, పని ఎక్కువగా ఉంది అని చెప్పేసి పనికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక కత్తి ఉందనుకోండి, అది తుప్పు పట్టకుండా మంచిగా పదునుగా ఉందనుకోండి, కూరగాయలు ఏం కావాలంటే అన్నీ కట్ చేసేసుకోవచ్చు కదా. తుప్పు పట్టిపోయిన దాంతో ఏం చేస్తారు? ఇప్పుడు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మనల్ని మనం ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలి, ఇంకొంచెం మంచి ఫుడ్ ఇవ్వడం, ఇంకొంచెం ఎక్సర్సైజ్ చేయడం, చక్కగా నిద్రపోవడం అన్నీ. సో ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు మిగిలిన థింగ్స్ అంతా కూడా నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతావు. మీరే ఇంబ్యాలెన్స్డ్ ఉన్నారనుకోండి, ఎంత అంటే నువ్వు చేయగలిగే పనిని కూడా 10% చేయడానికి కూడా ఇబ్బంది పడతావు. అదే కనుక నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు అనుకో, 100 రెట్లు ఎక్కువ మంచిగా వర్క్ చేయగలుగుతావు యాక్టివ్గా. ఒకటి. అండ్ సెకండ్ థింగ్, నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు, ఇంత కష్టపడింది ఇలాంటి డేస్ కోసం కదా. ఇప్పుడు నేను చేయలేకపోతే ఒక అర్హత లేని వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు నిలబెట్టుకోలేరు. అప్పుడు నాకు అర్హత లేనట్లే కదా. ఇప్పుడు ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత, అమ్మో నా వల్ల కావట్లేదు, నాకు ఊపిరాడట్లేదు అని వదిలేస్తే ఏంటి, నా స్పెషాలిటీ ఏముంది? ఇంకొకటి, వాళ్ళతో కూర్చొని అనడం. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ తోటో లేకుండా ఇంకొకరితోటి ఇక్కడికి వెళ్ళారు, ఈ చైర్ ఎంత, ఆ చైర్ ఎంత అని సొల్లు పెట్టే బదులు ఇలాంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఏమవుతుందంటే, బేసిక్ థింగ్స్, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, కష్టంది ఎట్లుంది, ఎట్లాగా వీళ్ళు సాల్వ్ చేసుకున్నారు, ఇంకేమన్నా ఉన్నాయి, నాకు అవి తెలిసేటప్పుడు నా లైఫ్ మీద ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. అబ్బా నాకు సేఫ్ జోన్లో ఉన్నా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినాం, దేవుడా థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, గర్వం పెరగదు. ప్రాబ్లమ్స్ మీద మనం కూడా ఇంకేదైనా చెయ్యాలి అనే థాట్ వస్తుంది. ఈ జరిగేవి అంతా కూడా వీడియోలు మా ఇంట్లో జరిగేవి మేము ఇట్లే ఉంటాం.